సాంబార్ ఇడ్లీ అందరూ చేస్తారు, కానీ ఇలా ఒక్కసారి మీరు చేసుకొని తిన్నారంటే మళ్ళీ తప్పకుండా చేయాలి అనిపించే రుచి ఇందులో ఉంటుంది. ముఖ్యంగా ఇందులో వాడిన మసాలాలు ఈ సాంబార్కి అధికమైన రుచిని తెస్తాయి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లివింగ్ బ్రో అఫీషియల్, యోర్ కిచెన్ ఫ్రెండ్. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇందులోకి మనం 200 గ్రాముల కందిపప్పుని తీసుకున్నాం. ఈ కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని ఆ నీళ్ళంతటిని ఉంచేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1/2 లీటర్ వరకు నీళ్లు పోసి కుదిరితే ఒక నైట్ అంతా దీనిని మనం నానబెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూను పచ్చిపప్పు, 1 స్పూను మినప్పప్పు, అలాగే 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు, అలాగే 1 అంగుళం చెక్క, 10 లవంగాలు, అలాగే 10 మిరియాలు, అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా మెంతులు, అలాగే 4 ఎండుమిరపకాయలు, అలాగే 1 స్పూను బియ్యం, 10 జీడిపప్పు, అలాగే కట్ చేసుకున్న ఎండు కొబ్బరి, దీంట్లో కొద్ది కరివేపాకు. మన సాంబార్కి రుచి పెంచేది ఇదేనండి. ఒకసారి ఇక్కడ వీడియో ఆపి ఈ పదార్థాలన్నీ ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం వేసుకున్న ఈ మసాలా దినుసులన్నిటినీ దోరగా వేపుకుందాం. దోరగా వేగాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇవి ఆరిన తరువాత మనం మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ జార్లో పోసుకున్న తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరిని కూడా ఇలా చూపించే విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం వీటితో పాటే కొద్దిగా నీళ్లు పోసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక లేత సొరకాయ ముక్కని తీసుకొని మనం ఈ కందిపప్పుతో పాటే ఈ సొరకాయ ముక్కల్ని కూడా ఉడికించుకుంటే పప్పుకి అధికమైన రుచి అనేది వస్తుంది. ఈ సాంబారు రుచిని బాగా పెంచుతుంది. దీనిపైన చెక్క అంతటిని తీసేసుకొని ఇలా చూపించే విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఈ శుభ్రం చేసి నైట్ అంతా పక్కన పెట్టుకున్న కందిపప్పులో వేసేసుకుందాం. మిగిలిన సొరకాయ ముక్కల్ని మనం తర్వాత వాడుకుందామండి. ఇది ఇందులో వేసి ఉడికిస్తే పప్పుకి అధికమైన రుచి వస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం కుక్కర్ మూత పెట్టుకొని 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోతుందండి. 6 విజిల్స్ కంప్లీట్ అయిపోయినాయండి. ఈలోపు మనం చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఈలోపు మనం ఈ వెజిటబుల్స్ మొత్తం కట్ చేసుకుందాం. సొరకాయ, దొండకాయ, బెండకాయ, దోసకాయ, క్యారెట్, వంకాయలు, ఉల్లిపాయ, టమాటాలు, కొత్తిమీర. ఇవేనండి మన సాంబార్కి మంచి రుచిని తెస్తాయి. ఇంతకు మించి ఏమీ అవసరం లేదు. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ మొత్తం పైన చెక్కంతటిని తీసేసుకొని శుభ్రంగా మంచినీళ్ళలో వేసుకొని శుభ్రం చేసుకుందాం. ఈ వెజిటబుల్స్ మొత్తం కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది, పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ చీలికలను కూడా వేసుకొని ఉల్లిపాయలు వేగే వరకు వేయించుకుందాం. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నిటిని ఇందులో వేసేసుకుందాం. 1 దొండకాయ, వంకాయ తప్పించి మిగతాయి మొత్తం ఒకేసారి వేసేసుకుందాం. ఎందుకంటే అవి తొందరగా మగ్గుతాయి కాబట్టి. వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకుందాం. ఇందులో మనం బెండకాయ ముక్కలను కూడా వేసుకుందాం. వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 5 నిమిషాలు కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసేసుకుందాం. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి ఈ మిశ్రమాన్ని బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఇంగువ వేసుకుందామండి. 1/4 టీ స్పూన్ వరకు. ఈ ఇంగువ పడితేనే మనకి ఈ సాంబార్కి మంచి రుచి అనేది వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా బాగా ఒకసారి మిక్సింగ్ చేసుకుని మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే వెజిటబుల్స్ మొత్తం ఉడుకుతాయి. ఈలోపు మనం ఈ పప్పుని మెత్తగా మెదుపుకుందామండి.
ఇందులోనే సొరకాయ ముక్కలు కూడా వేసాం కాబట్టి పప్పు మెత్తగా మెదుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ మెదుపుకున్న దాంట్లోకి మనం నానబెట్టుకున్న ఈ చింతపండు పులుసును కూడా పోసేసుకుందాం. చింతపండు పులుసు పోసిన తర్వాత 1/2 లీటర్ వరకు ఇందులో మనం నీళ్లు పోసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ముక్కలు చక్కగా మగ్గాయండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక కలిపి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని కూడా ఇందులో మొత్తాన్నిగా పోసేసుకుందాం. ముక్కలు అనేవి మొత్తం ఒకేసారి వేసుకుంటే కూరగాయ ముక్కలు అన్నీ తొందరగా మగ్గిపోతాయండి. మనకి ఈ ఇడ్లీ సాంబార్ తినేటప్పుడు అక్కడక్కడ ముక్కలు తగిలితేనే కదండి మనకి రుచిగా అనిపించేది. మొత్తం ముక్కలు మెత్తగా ఉడికిపోతే మనకి ఈ సాంబార్ ఇడ్లీ తినేటప్పుడు ముక్కలు అనేవి తగలవు, అంత రుచిగా ఉండదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకుని వేసుకొని మనం 10 నిమిషాల పాటు దీనిని మరిగించుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి ఒక్కసారి చూసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని మొత్తాన్ని ఇందులో పోసేసుకుందాం. ఒకసారి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులో మన కన్సిస్టెన్సీకి తగినట్లుగా నీళ్ళు అనేవి అడ్జస్ట్ చేసుకోండి. మేము ఈ సాంబారు 6గురికని ప్రిపేర్ చేసామండి, మీకు తగినట్లుగా చేసుకోండి. ఇప్పుడే ఉప్పు అడ్జస్ట్ చేసుకొని ఇందులో మనం స్పెషల్ సాంబార్ పౌడర్ని వేసుకుందాం. ఈ సాంబార్ పౌడర్ని కూడా నేను త్వరలోనే ఒక వీడియోగా చేసి పెడతానండి. మీకు ప్రస్తుతానికి లేకపోతే MTR సాంబార్ పొడి వాడుకోండి, అది కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకుందామండి. మరొక 10 నిమిషాల పాటు దీనిని మరిగించుకుంటే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీకి వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మరిగించుకుందాం. 10 నిమిషాలు అయిందండి. మూత తీసి ఒక్కసారి చూసుకుందాం. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీరని వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందామండి. చూడండి మనకి సాంబార్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చూడటానికే కాదండి, తినటానికి అంతకు మించిన రుచి అనేది ఈ సాంబార్కి ఉంది. తప్పకుండా మీరు కూడా ఇప్పుడు చూపించిన విధంగా ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ చేసుకొని తినాలి అనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు మరిగించిన తర్వాత స్టవ్ కట్ చేసుకుందాం. ఇలా వేడి ఇడ్లీలో అలాగే వడల్లో ఈ సాంబార్ అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. మీరు కూడా తప్పకుండా ఈ వీడియోలో చేసినట్లుగా ఒకసారి చేసుకొని ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మా వీడియోలలో వంటతో పాటు కామెడీ షార్ట్ వీడియోలు కూడా ఉన్నాయి. దయచేసి ఒకసారి చూడండి, నచ్చితే సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా.